మన శరీరములో ఉండేటువంటి అవయవాలు అందరికీ తెలుసు. గుడ్డలు ఎందుకు వేసుకుంటున్నట్టు? సంస్కారం. ఆ సంస్కారము మనకు ఉండాలి. ఏముంది? అందరికీ తెలుసు కదా, నేను ఇలా ఉంటాను అని వివస్త్రున్నై నిలబడితే సమాజం ఒప్పుకుంటుందా? కాదు కదా. అందుకని మనకు ఒక సంస్కృతి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనము జాగ్రత్తగా వాడుకొని అవతలి వాళ్ళ మెప్పు, అందరి మెప్పు పొందవలసినటువంటి వాళ్ళము మేము పండితులము. కనుక దీన్ని జాగ్రత్తగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలని నా యొక్క సూచన. సమంత రాబోయే రోజుల్లో సినిమాల్లో మళ్ళీ స్టార్గా ఎదుగుతుంది. ఇప్పుడు కూడా స్టార్గానే ఉంది కదా ఆమె. మళ్ళీ స్టార్గా ఉంటుందా అనేది ఏమిటి? 4 సంవత్సరాలు ఊరికే ఉన్నంత మాత్రాన స్టార్డమ్ పోతుందా? ఒక స్థాయిలో నిలబడిపోయింది కదా ఆమె. మళ్ళీ స్టార్ కావాలనేది ఏమిటి? మళ్ళీ స్టార్గా నిలబడుతుందా అని. సినిమాలు చేయనంత మాత్రాన స్టార్ కాదా? ఒక స్టార్గా వెలిగి ఆమె మధ్యలో ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదు ఏ కారణం చేతనైనా ఆమె కొద్ది రోజులు ఆగింది. ఏమైంది దానివల్ల? అందరూ స్టార్లే, సినిమా స్టార్లే. ఎవరు స్టార్ కాదు? తెర మీద కనపడుతున్నారు, ఎంతో కొంతమంది వాళ్ళని అభిమానిస్తున్నారు అంటే స్టార్లు అయితేనే కదా అభిమానిస్తారు. ఊరూరికే ఎవరిని అభిమానించరు కదా. చిన్న నటనతో ప్రారంభించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటి దాకా అందరూ కనపడితేనే కదా సినిమా. అది అందరూ ఉంటేనే కదా సినిమా అవుతుంది. అందుకని ఆమె ఎప్పుడూ స్టార్గానే ఉంటుందని నా అభిప్రాయము. సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, స్టార్ కాదు అని అనగలమా? ఇప్పుడు మనం అనలేము కదా. ఆమె జాతకము యోగవంతమే, బాగుంది. విడిపోయినంత మాత్రాన జాతకాలు ఇబ్బంది పడతారా? అది కాదు కదా జీవితంలో. వ్యక్తిగతముగా ఆమె ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అని నేను తప్పకుండా చెప్పగలను. అఖిల్కు కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుందా? ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉందా? ఇదిగో ఇలాంటివే అన్నిటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ విషయం వచ్చినప్పుడు ప్రస్తుతము ఆయన జాతకము నా దగ్గర లేదు, కానీ అఖిల్ గారిది ఒకవేళ చూసి అలా ఉంటుంది, ఒకరికి జరిగితే ఏదో అందరికీ అలాగే జరుగుతుంది అని అనటానికి కూడా ఉండదు. మనం అలా అనడానికి లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇలా ఉంటే అందరికీ అట్లాగే అవుతుంది అని అనకూడదు. అలా కావాలని మనము కోరుకోము. ప్రశ్న వేసిన వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో వేస్తారని నేను అనుకోను. ఒక కుటుంబము కాబట్టి ఇలాగే ఉంటుందా అని అనుకోవచ్చును. లేదు, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నట్టుండి ఒక మంచి ఉవ్వెత్తున లేచే కిరటములాగా ఏదో రాబోతుంది ఆయనకు అని మాత్రం నేను చెప్పగలను, ఆయన ముఖ లక్షణాలు మాత్రమే చూసి. 888 ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేశారు. దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు అర్థము వాళ్లకు ఒక ఎంగేజ్మెంట్ చేసినప్పుడు 888 అంటే ఏమవుతుంది? సంఖ్యాపరముగా ఏదో ఒక ఇది వస్తుంది అనేటువంటి భావనతో వాళ్ళు చేసినట్టుగా ఉన్నారు. ప్రతిదానికి మనము విశ్లేషణ చేసుకోవటము అనేటువంటిది కాదు. మనం ఒకటి చెబుతాము, వాళ్లకు ఇంకొకలాగా ఉండవచ్చును. అంటే 8వ తారీఖు ఆగస్టు నెల 8, ఇంకొక 8 అనేటువంటి భావనతో మనం అనుకుంటున్నాము. ఇది నాగార్జున గారి యొక్క ఆంతర్యము. ఆయన మనస్సులో ఇంకొక రకంగా ఉండవచ్చునేమో, మనకు తెలియదు దాని గురించి. ఈ ఒక్కటి ప్రశ్న నిజానికి రాబోయే రోజుల్లో ఆయనే విడమర్చి చెబుతారేమో అని ఒకవేళ కొంతమంది చెప్పినవి నిజము కావచ్చు. కానీ నా వరకు నేనేమిటి అంటే, మన సొంత పెత్తనముగా ఏదో ఇదే అయి ఉంటుంది అదే అయి ఉంటుంది అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను కొంచెం దాన్ని నాగార్జున గారే ఎప్పుడో సౌకర్యాన్ని బట్టి సమయాన్ని బట్టి వివరించి చెబుతారేమో అనేటువంటి భావనతో దీన్ని నేను వదిలేస్తూ ఉన్నాను. నాగ చైతన్య అఖిల్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడానికి జాతకాల్లో సమస్యలు ఉన్నాయా? అసలు ఎవరు చెప్తారండి సక్సెస్ కావడం లేదు అని? ఆయన నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి, వారి అబ్బాయిలు వీళ్ళిద్దరు.
ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు అని అనగానే కొంత సక్సెస్, వ్యక్తిగతముగా సక్సెస్ రావాలి అంటే మంచి సినిమా కావాలి ఎవరికైనా. మనం అనుకుంటున్నాం, ఒకటి గుర్తించుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఏ మనిషికి కూడా 1-2 సినిమాలు చేయంగానే సక్సెస్ అయిపోతాడు చేస్తాడు అనేటువంటిది ఉండదు. కొన్ని కథలు, కథాంశము ఆ ఉన్నటువంటి ఇది ఏదో అనుకూలిస్తుంది, అవుతుంది తప్పకుండా కూడా. వీళ్ళిద్దరూ కూడా మంచి నటులే అవుతారు, నటనా వంశములో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి నట సామ్రాట్ అనేటువంటి బిరుదుతో మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబము వ్యక్తులు కాబట్టి, మనుమలు కాబట్టి ఇద్దరు కూడా మంచి నటనే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది కూడా. మంచి సినిమా నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య గారైతే కొన్ని సినిమాలు మంచివి తీశారు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి సినిమా ఈ 2025-26లో ఒక మంచి ఇది సృష్టిస్తాడు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను తప్పకుండా. అది మాత్రం చైతన్యకు 3 పెళ్ళిళ్ళు అవుతాయని కొందరు అంటున్నారు, నిజమేనా? ఇదే చాలా తప్పు. జాతకములో 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, 30 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలా అయితే 3 చేసుకుంటే 3 చేసుకున్నాడు అని అనడము, ఎప్పుడూ ఒకరిని విమర్శించటము అనేటువంటిదే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇదే పనే చేస్తూ ఉంటారు. దీనికి ఒక సామెత, ద్రోహానాము ద్రోహ చింతనం అని. దొంగతనము చెయ్యాలి అని నిరంతరము అనుకునేటువంటి వాడికి ఎదటివాడు ఎప్పుడు ఇంటికి తాళం వేస్తాడా, నేను చేద్దామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవరినో ఒకరిని విమర్శించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే విమర్శించాలి అనేటువంటి దాంతో మళ్ళీ మంచిగానే విమర్శిస్తున్నాము అని కానీ ఇంకోటి కానీ ఏవో చెప్తుంటారు, ఎవరి సౌకర్యం వాళ్ళది. కానీ 3 పెళ్ళిళ్ళ 30 పెళ్ళిళ్ళ అనేటువంటిది ముందు ఇది జరుగుతూ ఉన్నది, ఇది బాగుండని, దీంతో వాళ్ళు ఇక్కడికి సంతోషకరముగా ఇద్దరూ కూడా యోగవంతముగా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణము చేసుకుంటారు అనేటువంటిదే నా భావన. ఇక మళ్ళీ ఇంకొక దాని గురించి మాట్లాడడం అది అప్రస్తుతము, అది చాలా తప్పు అవుతుంది కూడా. అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సు నాకు తెలిసినంత వరకు ఉంటే నాగార్జున గారికే ఉండింది, లేదా వాళ్ళ అక్క కుమారుడు ఆయన సుమంత్ గారికి ఉండింది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరూ కూడా పెద్దగా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారు కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. ఎవరు వస్తారు అనేటువంటిదైతే ఇప్పుడు అప్రస్తుతము. ఇప్పటికిప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు కూడా ఎంత మాత్రము లేవు. ఏది ఏమైనా నాగ చైతన్య శోభిత ఇద్దరు దంపతులు, వీళ్ళ జాతకాలు అనుకూలముగా ఉన్నాయి, ముహూర్తము కూడా చాలా మంచిదే, అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉంటుంది అనేటువంటిదే తెలియజేస్తూ జయోస్తు.